హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొంతమంది ఏ పని చేసినా అందులో నష్టమే వస్తుంది. అలాంటి వారు వారి ఇంట్లో ఎటువంటి చెట్లు నాటడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొందరు ఎటువంటి పని మొదలుపెట్టినా కూడా అనేక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. దాంతో చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక దిగులు చెందుతూ ఉంటారు. మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారా? అయితే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో తులసికి ఉండే ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అనేక వ్యాధులను నయం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. తులసి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలవటంతో పాటు ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. మామూలుగా పండగలు శుభకార్యాలకు బంతి పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. పండగలు వచ్చినప్పుడు వాటి తోరణాలతో ఇంటిని అలంకరిస్తాము. బంతి చెట్టు నాటడం వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంతి చెట్టు నాటడానికి ఉత్తమ దిశ ఈశాన్యం. బంతి చెట్టు ఇంట్లోకి క్రిమి కీటకాలను రాకుండా చేస్తుంది. కలబంద ప్రస్తుతం అందరిళ్లల్లో పెంచుతున్నారు. దీనిలో అనేక ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. చర్మం, జుట్టుకు ఇది ఒక వరం లాంటిది. మనిషిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి పనిచేస్తుంది. కలబంద నాటడానికి ఉత్తమ దిశ ఉత్తర దిశగా చెప్పవచ్చు. నాగిని తీగ. ఈ నాగిని ఆకులను విద్యా ఆకులు అని కూడా అంటారు. ఆహారం కోసం వీటిని ఉపయోగిస్తారు. హిందూ సంస్కృతిలో వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నాగిని ఆకులను శుభ సందర్భంలో ఏదైనా పూజకు ఉపయోగిస్తారు. నాగిని తీగను ఇంట్లో నాటడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాలు పెరుగుతాయి. నాగిని తీగను నాటడానికి ఉత్తమ దిశ పశ్చిమ దిశ మరియు ఉత్తరం దిశలు. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మట్టిలో లేదంటే నీటిలో కూడా నాటవచ్చు. నీటిలో నాటడం శుభం కింద చూస్తారు. ప్లాంట్ ఆకులు దెబ్బతింటే వెంటనే వాటిని తొలగించాలి. మనీ ప్లాంట్ తీగ పైకి కదలటం చాలా శుభసూచకమని, కిందకి కలగటం అశుభసూచకంగా పరిగణిస్తారు. మనీ ప్లాంట్ నాటడానికి సరైన దిశ ఆగ్నేయ కోణం. వెదురు మొక్కను సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వెదురు మొక్క శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఇది వేగంగా పైకి పెరుగుతుంది. దీనివల్ల కుటుంబంలో కీర్తి, సానుకూల శక్తి, శ్రేయస్సు, అదృష్టం ఆకర్షిస్తుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటానికి, ఆర్థికంగా బలోపేతం అవ్వటానికి ముఖ్యమైనదిగా చెప్తారు. దీన్ని అదృష్ట చెట్టు అని కూడా అంటారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచవచ్చు. మందపాటి మొక్కలు నాటడానికి సరైన దిశ ఆగ్నేయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.